నమస్తే వెల్కమ్ టు జిల్లా డైరీ నేను ప్రియా శర్మ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసినేని నాని విమర్శలు బెజవాడలో బాబు పోటీ చేసినా తానే గెలుస్తానన్న ఎంపీ చెల్లపల్లిలో జనసేన నేత వెంకటకృష్ణ ఫ్రీ మెడికల్ క్యాంప్ శిబిరానికి మోపిదేవి ఘంటసాల నుంచి భారీగా పేదలు మేడారం సమ్మక్క సారక్క జాతరకు భారీగా భక్తులు వనదేవతల దర్శనానికి పెద్ద ఎత్తున భక్తజన సందోహం హైదరాబాద్ లో రాష్ట్ర స్థాయి గెస్ట్ లెక్చరర్ల భేటీ సమాన పనికి సమాన వేతనం కోసం డిమాండ్ వరంగల్ జిల్లాలో గ్యాస్ కస్టమర్ కి వింత అనుభవం సిలిండర్లో నీరు ఉండడంతో అవాక్కై ఆకుల సత్యం సత్యసాయి జిల్లా నాసిన్ అకాడమీలో అగ్ని ప్రమాదం గత డిసెంబర్లో అకాడమీ ప్రారంభించిన ప్రధాని మోడీ చంద్రబాబు నాయుడు లైవ్ మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ చూద్దాం 150 కోట్లతో అది కూడా పోయే పరిస్థితి వచ్చింది కర్నూలులో మీరు ఒకసారి చూస్తే నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్ ఉండాలి కర్నూలు జిల్లా అభివృద్ధి కావాలని 90 కోట్ల రూపాయలతో 18 నెలల్లో ఎయిర్పోర్ట్ కూడా కట్టాం ఇంకో పక్క ఓర్వకల్లో ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేశాం ఆ రోజు నేను ఒకటే చెప్పాను కర్నూలుని అభివృద్ధి చేయడం కోసం హైకోర్టు బెంచ్ కూడా ఇక్కడ పెడతానని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇతను వచ్చి మాయ మాటలు చెప్పాడు ఏది పెట్టే పరిస్థితి లేదు మళ్ళీ హామీ ఇస్తున్నా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ నేను చూస్తున్నాను విండ్ ఎనర్జీ గాలితో కరెంటు తీయడం ఈ కర్నూలు జిల్లాని సోలార్ కానీ విండ్ ఎనర్జీ కానీ చేసి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని కరెంటు ఛార్జీలు తగ్గించాలని ఆలోచించాను నేను ఈరోజు అడుగుతున్నా మిమ్మల్ని ఈ ముఖ్యమంత్రి చెప్పింది కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు తగ్గించాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా 9 సార్లు పెంచాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా 1000 రూపాయలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీ విజయవాడలో చంద్రబాబు పోటీ చేసినా తానే 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు కేసినేని నాని నందిగామ నియోజకవర్గం వైసీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేసినేని నాని హాట్ కామెంట్ చేశారు దేవినేని ఉమా ఇసుక తవ్వకాలు భారీగా జరిపి దోచుకున్నారని ఆరోపించారు సామాజిక వర్గాలను రెచ్చగొట్టే నైజం దేవినేని ఉమది అన్నారు అమరావతి రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన కేసినేని బినామీ పేర్లతో స్థలాలను కొనుగోలు చేసి 29,000 మంది రైతులను మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు గడించారని ఆరోపించారు తనపై చంద్రబాబు పోటీ చేయాలని ఆహ్వానించిన కేసినేని ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు ఈ ప్రాంతంలో అసలు టోల్గేట్లు మాకే మొదలుపెట్టారు సిండికేట్లు 94 తర్వాత టోల్గేట్లు లేకపోతే రాకుండా సిండికేట్లు చేసి పడుతున్నావు వైన్ షాప్ సిండికేట్ చేసినావు శాండ్ సిండికేట్ చేసినావు కాంట్రాక్ట్ చేసినావు 94 నుంచి అడుగుతున్నాను నాకు తెలీదా చరిత్ర నాకు తెలీదా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఏం చేశారు 94 నుంచి ఇక్కడ టోల్గేట్ ఏమన్నా పాటించారా మీరు చెప్పండి టోల్గేట్ ఏమన్నా పాటించారా ఇసుక ఏమన్నా తాగించారా ఈ చుట్టుపక్కల వైన్ షాప్ తీసుకొచ్చారా కాంట్రాక్ట్ చేస్తే సిండికేట్ అవ్వలేదా మీరు దొంగతనాలు చేసి మంచి వాళ్ళని పెడుతుంది మేము దొంగలని
ప్రజలు ఏమన్నా కళ్ళు చూసుకుంటారా? పేదల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు జనసేన పార్టీ అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు మాదివాడ వెంకటకృష్ణ తెలిపారు. చెల్లపల్లిలో అక్షయ డెవలప్మెంట్ చైర్మన్ జనసేన నియోజకవర్గం నాయకులు మాదివాడ వెంకటకృష్ణ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. చెల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాల నుంచి వందలాది మంది పేదలు శిబిరానికి తరలివచ్చారు. గుండె, నేత్ర వైద్యుల పరీక్షలు చేసి మందులు అందజేశారు. శిబిరాన్ని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జిల్లా నియోజకవర్గం మండల నాయకులు పర్యవేక్షించారు. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇటు మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాలకు సంబంధించినటువంటి నిరుపేద కుటుంబాల వారికి మరి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మాదివాడ వెంకట కృష్ణారావు గారు ఎలియాస్ క్రిస్టియన్ గారు ఆర్థిక సౌజన్యంతో ఈ యొక్క ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ వైద్యం అనేది లక్షలతో కూడుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ఎముకలకు సంబంధించిన వ్యాధులు కానీ, అదేవిధంగా షుగరు, బీపీ, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు కానీ, కళ్ళకు సంబంధించిన వ్యాధులన్నీ కూడా ఉచితంగా ఇక్కడ వైద్య పరీక్షలు చేసి, అందులో కనుక వైద్యం అక్కడ కనుక మరి రోగాన్ని నిర్ధారించినట్టయితే చివరి వరకు కూడా మరి వైద్యం చేయిస్తామని చెప్పి మాదివాడ వెంకటకృష్ణారావు గారు చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ యాంజియోగ్రామ్ కానీ, తర్వాత ఈ స్టెంట్ కానీ, గుండెకి బైపాస్ కానీ చేయించాలంటే లక్షలతో కూడుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చివరి వరకు కూడా మరి ప్రతి పైసా కూడా ఆయనే ఖర్చు పెట్టి వైద్యం చేయించుతాననేటువంటి విషయం అందరూ సంతోషించదగిన విషయం. జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ పెట్టినటువంటి మెగా వైద్య శిబిరానికి మరి అనేక మంది ప్రజలు వచ్చి సద్వినియోగం చేసుకున్నారు. చాలా సంతోషిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. దాంట్లో మొదటగా మరి వైద్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక వైద్య శిబిరం ఏర్పాటు చేశాం. దానికి అనేక స్పందన రావడం చాలా సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి మరి ఈరోజు నమోదు చేసుకున్న పేర్లు ఏదైతే ఉన్నాయో భవిష్యత్తులో రిఫర్స్ వస్తే మా వంతు కృషి మేము చేసి వాళ్ళకి మా చేతనంత సాయం అందిస్తామని చెప్పి ఈరోజు ఈ శిబిరం ద్వారా వారికి ఒక మాట ఇస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ శిబిరమే కదా అని అశ్రద్ధ చేయకుండా మరి దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే కంటి పరీక్ష కానీ, హార్ట్కు సంబంధించి కానీ, ఆర్థోపెటిక్ కానీ ఈనాటి ఉచిత శిబిరానికి అనేక మంది వచ్చి చూపించుకోవడం జరిగింది. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పామరులో బీజేపీ నేతలతో కలిసి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి పొట్లూరి కృష్ణబాబు చేపట్టారు. వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని 100 గ్రామాల్లోకి తీసుకువెళ్లిన జిల్లా ఇన్ఛార్జ్ అలజంగి ప్రభాకర్ను కృష్ణబాబు సన్మానించారు. ఏపీలో బీజేపీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసిందని కృష్ణబాబు చెప్పారు. నియోజకవర్గం ప్రజల ఆశీస్సులు తనకు కావాలని బీజేపీ అభ్యర్థి కొల్లు రమేష్ కోరారు. నాయకులు పొట్టూరు కృష్ణబాబు గారు, అలాగే మండలాధ్యక్షులు, అలాగే పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరూ నన్ను పార్టీ గుర్తించి నన్ను యొక్క పామర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభ్యర్థించాలి అని కోరుకోవడం వలన నేను చేరడం జరిగింది. దాని నిమిత్తం నేను 2018లో నుంచి కూడా నేను ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్నాను. అలాగే ఈ యొక్క నాయకులు కూడా నన్ను చాలా ముందరకు తీసుకెళ్లారు. వాళ్ళ ఉద్దేశాల మేరకు, పార్టీ మేరకు నన్ను గుర్తించి యొక్క పార్టీ సీట్ కనుక ఇస్తే కనుక నేను అహర్నిశలు కష్టపడి పార్టీని గెలిపించగలవాడునని నేను కోరుకుంటున్నాను, తలంచుతున్నాను. బాబు జగజ్జీవన్ రామ్ ఆల్ ఇండియా సమతా మూవ్మెంట్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ను గ్రేటర్ హైదరాబాద్ సిటీ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. జగజ్జీవన్ రామ్ కుమార్తె లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఆల్ ఇండియా సమతా మూవ్మెంట్ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. మీరా కుమార్ ఆధ్వర్యంలో జగజ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తున్నామని అధ్యక్షుడు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు జగన్ నాయక్ తెలిపారు. 4 క్యాలెండరు బాబు జగజ్జీవన్ ఆల్ ఇండియా సమతా మూవ్మెంట్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికి బాబు జగజ్జీవన్ రావు పూజ్యులు మరియు వారి కుమార్తె అయిన మాజీ లోక్సభ స్పీకరు మీరా కుమారి గారు దీని ఫౌండర్ ప్రెసిడెంట్గా, చైర్మన్గా పనిచేస్తున్నారు. ఆయన అండర్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ కమిటీ సామాజిక రంగంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి దీనికి వివిధ అణగారిన వర్గాల కోసము పనిచేస్తుంది. అవగాహన కార్యక్రమాలు చేపట్టి రాజ్యాంగం పట్ల, ఈ దేశం పట్ల ఈ ప్రభుత్వము చేపట్టే కార్యక్రమాలపైన అవగాహన కల్పిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఈ బాబు జగ్జీవన్ రామ్ ఆల్ ఇండియా సమతా మూవ్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి ముఖ్య సలహాదారుడు కూడా మన గడ్డం వివేకన్న గారు కూడా దీనికి ముఖ్య సలహాదారుగా పనిచేశారు. వారు కూడా మాకు ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతలు సమ్మక్క సారమ్మల దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. సమ్మక్క సారమ్మలను దర్శించుకునేందుకు తమ పిల్లలతో కలిసి రావడంతో రహదారి జన సందోహంతో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పర్షా సిఐ శంకర్, కన్నెగూడెం ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. అయోధ్య రామ అక్షింతలు పంపిణీ చేసిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం అభినందన సభ విహెచ్పి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జరిగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని మండలాల్లో అయోధ్య శ్రీరామచంద్రస్వామి పూజిత తలంబ్రాలను ఇంటింటికి తిరిగి రాముని చరిత్ర, అయోధ్య చరిత్ర వివరిస్తూ అక్షింతలు విజయవంతంగా పంపిణీ చేసిన వారిని అభినందిస్తూ కర్తల ఆత్మీయ సమావేశం అభినందన సభ విహెచ్పి తెలంగాణ కార్యదర్శి ముడుపు యాదిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ న్యాయయాత్రకు మద్దతుగా వాక్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ ఫర్ సికింద్రాబాద్ వాలంటీర్ల హర్షవర్ధన్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోస్టర్ను వాలంటీర్లు రంగారెడ్డి, వినయ్ కృష్ణ, రాజశేఖర్ తో కలిసి హర్షవర్ధన్ ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు వాక్ జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ విజయారెడ్డి వాక్ ను ప్రారంభిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సేవలు దేశానికి, కాంగ్రెస్ ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాక్ కొనసాగుతుందని తెలిపారు. సపోర్ట్ చేస్తూ మేము రేపు జనవరి 29కి ఒక ర్యాలీ తీస్తున్నాము. ద స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అండి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎండ్ పాయింట్ వచ్చేసి మన సోమాజిగూడ రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ దగ్గర. సో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మెంబర్స్ అందరినీ ఆహ్వానించాము. అండ్ వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఆల్ ద యాక్టివ్ కాంగ్రెస్ మెంబర్స్ టు ప్లీజ్ కమ్ జాయిన్ us అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఈ యాత్రని ప్రారంభించేది విజయారెడ్డి గారు ప్రారంభిస్తారండి. అండ్ సిఏ వేణుగోపాల్ స్వామి కూడా వచ్చి ప్రారంభిస్తారు. ఆల్మోస్ట్ ఒక 500 మంది దాకా పాల్గొంటున్నారండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సపోర్టింగ్ భారత్ జోడో న్యాయ యాత్ర అండి సపోర్ట్గా చేస్తున్నాం. కాంగ్రెస్ బేసిక్లీ కాంగ్రెస్ అనేది చాలా సెక్యులర్ పార్టీ కాబట్టి, అండ్ ఆల్సో యూత్ అందరికీ భారత్ జోడో న్యాయ యాత్ర గురించి అవేర్నెస్ పెంచడానికి ఈ ర్యాలీ. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని హైదరాబాద్ విద్యానగర్లో గెస్ట్ లెక్చరర్ల రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ తదితరులు పాల్గొన్నారు. గెస్ట్ లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్ అన్నారు. విద్యార్థులకు సరైన విద్యను అందించే దిశగా లెక్చరర్లు విద్యను అందించాలని తెలిపారు. ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గత 10 సంవత్సరాలుగా మేమంతా కూడా గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయడం జరుగుతుంది. మేము ఇతర రెగ్యులర్ కానీ ఇతరత్ర ఉద్యోగులతో సమానంగా కాలేజీలలో పనిచేస్తూ మేమున్నా కానీ వేతన విషయంలో కానీ అదేవిధంగా ఉద్యోగ భద్రత విషయంలో కానీ గత 10 సంవత్సరాలు కూడా చాలని వేతనాలతోని ప్రభుత్వ కళాశాలల అభ్యున్నతికి, అదేవిధంగా ఆ కళాశాలలో
చదువుతున్నటువంటి పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసము చాలీ వేతనాలతోని మానసిక ఒత్తిడులతోని మేము అరకొర వేతనాలు మేము చేసినటువంటి గత సంవత్సరం చేసినటువంటి వేతనాలు కూడా ఈ సంవత్సరం తీసుకొనిటువంటి దుస్థితి ఏర్పడినటువంటి క్రమంలో మేమంతా కూడా ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము అందుకే హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 1000 మందికి పైగా గెస్ట్ లెక్చరర్లందరితో ఒక సమావేశం, రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలని కోరుతూ దాత్రి ఆర్ఎన్జీఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వనస్థలిపురంలో ర్యాలీ నిర్వహించారు. ఆటోనగర్ నుంచి కెమికల్ వ్యర్థాలు హరిత వనస్థలి ఫారెస్ట్లోకి వచ్చి చెట్లను నాశనం చేశాయని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఎన్జీఓ ప్రతినిధులు ఆరోపించారు. ఆటోనగర్కు చెందిన కెమికల్స్ని ఫారెస్ట్లోకి రాకుండా నియంత్రించి ఫారెస్ట్లో ఉన్న చెట్లను, జంతువులను కాపాడాలని డిమాండ్ చేశారు. అంటే హరిత వనస్థలి నేషనల్ పార్క్. ఓకే, నేషనల్ పార్క్లో ఏముండాలి? చెట్లు ఉండాలి, పక్షులు ఉండాలి, పశువులు ఉండాలి, ఈ నార్మల్ అవి ఉండాలి. కాకపోతే ఇప్పుడు మీరు వెనక చూస్తే మాత్రం ఎండిపోయిన మాడి మసి అయిపోయిన చెట్లు కనిపిస్తాయి అండ్ అట్ ది సేమ్ టైం వాటర్ కనిపిస్తాయి. ఆ వాటర్ ఏంటి? కెమికల్ వాటర్. ఓకే, సో ఈ కెమికల్ వాటర్ అనేది అనేది హరిత వనస్థలి పార్క్ అవతల సైడ్ ఆటోనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. అంటే ఇట్స్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే అక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఉన్నాయని కాదు, కాకపోతే బ్యాటరీ షాప్స్, మెకానికల్ షాప్స్, ఆటోమొబైల్ షాప్స్, వీటన్నిటి వల్ల అటన్నిటి నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్, యాసిడ్స్, గ్రీజ్, ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు సీవేజ్లో వేస్తారు, డ్రైనేజ్లో. ఆ సీవేజ్ లైన్ అనేది ఇలీగల్గా టీఎస్ఎస్ఐసి ఏం చేస్తుందంటే వాళ్ళ ల్యాండ్ ఒకటి ఉంది, ఆ ల్యాండ్లోకి డైరెక్ట్ పైప్ లైన్ కనెక్ట్ చేసి వాళ్ళ ల్యాండ్ వెనక వదిలేసి అక్కడి నుంచి ఫారెస్ట్ మధ్యలోకి ఒక కల్వర్ట్ కట్టి ఆ వాటర్ని మొత్తం డైరెక్ట్ కల్వర్ట్ నుంచి ఫారెస్ట్లోకి డైవర్ట్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ అనేది 3 years నుంచి జరుగుతుంది. 2.5 years నుంచి 3 years నుంచి జరుగుతుంది. సో 2.5-3 years తర్వాత ఈ ఫారెస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 15 square kilometers ఆఫ్ ఫారెస్ట్ ఈ కెమికల్ వాటర్తో నిండిపోయింది. ఇప్పుడు మేము కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ మెయిన్ రోడ్డులోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు పేడ అంటించి పరారయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలిసిన వెంటనే అదోని ఆర్య వైశ్య సంఘం నాయకులు పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కడిగి శుభ్రం చేశారు. ఈ ఘటనపై విచారించి నిందితులను శిక్షించాలని ఆర్య వైశ్యులు 2 Town పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తులను గుర్తించి తగిన చట్టపరమైన కఠిన చర్యలు రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి ఏజెన్సీలోని మాదిగలు కనపడడం లేదా అని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జి మమ్మిడివరపు సుబ్బారావు ప్రశ్నించారు. ఏజెన్సీలో 35,000 ఓటర్లున్న మాదిగ కులస్తులను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటున్నారని సుబ్బారావు విమర్శించారు. రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలలో జరిగిన ఎంఆర్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశంలో సుబ్బారావు మాట్లాడారు. ఎంఆర్పీఎస్ అల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ నిడమర్తి చినబాబు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఏజెన్సీలో 35,000కు పైగా ఉన్న మాదిగ ఓటర్లంతా ఒకే తాటిపై ఉండాలని సుబ్బారావు పిలుపునిచ్చారు. కూడా స్పష్టంగా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. వర్గీకరణ పోరాటం అనంతరమే ఏజెన్సీలో ఉండబడే ప్రతి మాదిగ బిడ్డ కొండ మాదిగగా ఉండబడే సర్టిఫికేట్ ని ఉన్న గుర్తింపుని చట్టసభల ద్వారా అసెంబ్లీ తీర్మానం పార్లమెంట్ లో కూడా దీనికోసం మాట్లాడించి మన ఏజెన్సీలో ఉండబడే మాదిగలతో పాటు మాదిగ ఉపకులాలు కూడా వర్గీకరణ ఫలాలు పొందినట్టే ఏజెన్సీలో 177(1) యాక్ట్ ని మనం కూడా పొందేలాగా రాజమార్గంలో పనిచేసుకోవడానికి మరో ఉద్యమాన్ని చేద్దామని కృష్ణమాధి గారు మాట ఇవ్వడం, అదే క్రమంలో ఈ మధ్యకాలంలో కొన్ని రాజకీయ పార్టీలని కొంతమంది నాయకుల్ని తయారు చేసి మీకు బాధ్యత మేము కోర్టుకు వేస్తాం, మీకు అసెంబ్లీలో మాట్లాడిస్తామని కొంతమంది చెప్పే ప్రలోభాలకి ఇప్పటిదాకా ఉద్యమంలో పనిచేసే నాయకులకు కొంతకాలం అర్థమవక ప్రజా పార్టీలు పక్కన పెట్టి రాజకీయ పార్టీలు వెనకాల ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారిగూడెంలో పెద్ద పులి సంచారం హడలెత్తేస్తోంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని 2 ఆవులు ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్లుగా గుర్తించారు. ఘటనా స్థలంలో పులి పాదముద్రలు గుర్తించారు. దెందులూరు, ద్వారకా తిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి ఎక్కువగా సంచరిస్తోంది.
కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే అటవీ శాఖ అధికారులు 6 బృందాలుగా గాలిస్తున్నారు. రోజుకు 40 కిలోమీటర్ల పరిధిలో పులి సంచారం కొనసాగడంతో బోను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. పొలాలకు వెళ్లాలంటే రైతులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. పులిని త్వరగా బంధించాలని అధికారులను కోరుతున్నారు. వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకా తిరుమల, దెందులూరు మండలాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించారు. రైతులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. పాదముద్ర ఆధారంగా పెద్ద పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో యువకుడు వినోద్ సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు. తన కుమారుడు శ్రీమోక్షకు న్యాయం చేస్తానని చెప్పి డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు మీగడ శ్రీను మోసం చేసినట్లు వినోద్ ఆరోపించాడు. వినోద్ భార్య మౌనిక ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఈ నేపథ్యంలో తమ కుమారుడు శ్రీమోక్ష పేరిట బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తానని చెప్పి తన వద్ద బీఆర్ఎస్ నేత 1,50,000 తీసుకున్నాడని వినోద్ ఆరోపించాడు. శ్రీమోక్షకు న్యాయం చేసే వరకు టవర్ దిగేది లేదని వినోద్ తెగేసి చెప్పాడు. వరంగల్ జిల్లాలో ఒక గ్యాస్ వినియోగదారుడికి వింత అనుభవం ఎదురైంది. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ కి బదులు నీరు వచ్చింది. వర్ధన్నపేటకు చెందిన వినియోగదారుడు ఆకుల సత్యం గ్యాస్ బుక్ చేశాడు. సంగం మండలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్ వచ్చింది. పొయ్యికి సిలిండర్ గ్యాస్ పైప్ లైన్ అమర్చి ఎంత చూసినా పొయ్యి వెలగట్లేదు. దీంతో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఉందో లేదో అన్న అనుమానంతో సిలిండర్ను సత్యం పరిశీలించాడు. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ కాకుండా నీరు ఉండడాన్ని గమనించి నిర్ఘాంతపోయాడు. సంగం మండలం నుంచి ఇండియన్ గ్యాస్ అనేది ఒక ముద్దు తీసుకున్నాం. అలా గ్యాస్ బదులు మొత్తం వాటర్ వచ్చింది. స్టవ్ అంటే ఇద్దామని చూస్తే గ్యాస్ రావట్లేదు. ఇది ఏందని చూసి ఊపి చూస్తే మొత్తం వాటరే ఉంది. అలా గ్యాస్ లేదు అసలే. మరి ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగిందో కస్టమర్లను ఇబ్బంది పెట్టుడు చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటిసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇండియన్ గ్యాస్ మేనేజ్మెంట్ను సవినయంగా. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నిర్మిస్తున్న నాసిన్ అకాడమీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అకాడమీని కేంద్ర ప్రభుత్వం దాదాపు 535 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నాసిన్ అకాడమీని ప్రధాని మోదీ గత డిసెంబర్ 16న ప్రారంభించారు. ఈ ప్రమాదంలో భారీగా సామాగ్రి కోల్పోయినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్త ఓపెన్ చెస్ టోర్నీని కడప జగతి మాంటిసోరీ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహిస్తామని విద్యా సంస్థల చైర్మన్ లేవాకు నితీష్ చెప్పారు. ఓ ఓపెన్ చెస్ టోర్నీలో మొత్తం ₹1,00,000 ప్రైజ్ మనీగా ఇస్తామన్నారు. వివిధ జిల్లాల నుంచి చెస్ పోటీల్లో పాల్గొనడానికి క్రీడాకారులు కడప వచ్చారన్నారు. ఆల్ కడప చెస్ అసోసియేషన్, ఆంధ్ర చెస్ అసోసియేషన్ సహకారంతో ఈ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నితీష్ చెప్పారు. తమ స్కూల్లో విద్యను కష్టంగా కాకుండా విద్యార్థులు ఇష్టంగా చదువుకునేలా అన్ని వసతులు కల్పిస్తామన్నారు.
ఈరోజు టోటల్గా 180 మంది పై చిలుకులో ఈరోజు ఇక్కడ రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఇందులో ఒక 20 మంది ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్స్ వీళ్ళు ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల స్కూల్స్ వాళ్ళు, కడప వాళ్ళు అందరూ వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్లో ఉండే చెస్ అసోసియేషన్ ఇది. ఆ చెస్ అసోసియేషన్స్తో మనము ఇక్కడ కడపలో ఈసారి పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ₹1,00,000 ఈ ప్రైజ్ బహుమతి. ఎవరైతే ఇక్కడ గెలుస్తారో వాళ్ళు వయస్సుకు సంబంధం లేకుండా, అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయస్సుకు సంబంధం లేకుండా ఇక్కడ ఈవెంట్ ఈరోజు జరపడం జరిగింది. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.